పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మన దీక్ష దేవాలయ రక్ష అనే నినాదంతో విశ్వ హిందూ పరిషత్ జనవరి 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ సమీపంలోని కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ గణవరం విమానాశ్రయం వద్ద హైందవ శంఖారావం పేరుతో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు హైందవ శంఖారావం జిల్లా కన్వీనర్ సిహెచ్ జగన్మోహన్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం స్వతంత్రాన్ని పొంది 77 సంవత్సరాలు పూర్తి అయినా హిందువులకు మాత్రం తమ దేవాలయాలు తాము నిర్వహించుకునే స్వతంత్రత నేటికీ రాలేదని, హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. మనం ఈ మీడియా సమావేశంలో మనం చెప్పుకునేటటువంటి అంశం ఏమిటి అంటే, దేనికోసం ఇది ఏర్పాటు చేసామంటే, రేపు జనవరి 5వ తారీఖున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలోని కేసరపల్లి దగ్గర హైందవ శంఖారావం అనేటటువంటి గొప్పదైనటువంటి బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాం. దానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం నలుమూల నుంచి కూడా లక్షలాది మంది తరలి వస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి 15 రైళ్ళు, వేలాది బస్సులు, వేలాది కార్లు, యువకులంతా కూడా మోటార్ సైకిళ్ళ మీద కూడా 300-400 కిలోమీటర్ల నుంచి ర్యాలీగా ఈ ఎంతో ఉత్సాహంతో, పెళ్ళుబుకిన ఉత్సాహంతో ఈ సభని హిందూ సమాజం జరుపుకుంటోంది. యావత్ భారతదేశంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. అలాగే పాత్రికేయులకు కూడా విన్నపం ఏమిటంటే, ఈవేళ హిందూ బంధువులందరూ కూడా సుదీర్ఘమైనటువంటి వ్యాధనతో ఉన్నటువంటి సందర్భం. మిగిలినటువంటి ఆలయాలన్నీ కూడా స్వతంత్రంగా క్రైస్తవులు తమ యొక్క ఆలయాల్ని నిర్వహణ చేసుకుంటున్నారు. అలాగే ముస్లింలు కూడా తమ యొక్క ఆలయాల నిర్వహణ చేసుకుంటున్నారు. ఒక్క పైసా కూడా ప్రజల కోసం కానీ, ప్రభుత్వాల కోసం కానీ, సామాజికమైనటువంటి వ్యవస్థలకు కానీ ఖర్చు పెట్టట్లే. కానీ 15% నిరవధికంగా ప్రభుత్వం ఈవేళ ధర్మాదాయ అసలు ధర్మాదాయ అంటే ఏంటి? పూర్వం రాజులు ఎలా ఇచ్చారు? ఆదాయం దేవుని యొక్క ధర్మానికి, దేవుని యొక్క అనుగ్రహానికి కోసమే ఈ అనేక రకాలైనటువంటి పొలాలు, ధనాలు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాల్లో దేవుని యొక్క దయ కోసము, ధర్మం యొక్క దయ కోసము చేసినటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో, ఈవేళ చల్లాకొండయ్య అనేటువంటి 1984లో చేసినటువంటి సవరణతో మొత్తం దేవాలయాన్ని కూడా భ్రష్టు పట్టేటువంటి పరిస్థితుల్లో దేవాలయాలు కేవలం ప్రభుత్వాలు మాత్రమే నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఒక పునరావాస కేంద్రాలుగా నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భం. కాబట్టి కేవలం ఏదైనా పదవి దొరకకపోతే అంతకన్నా చిన్నది ఆఖరికి ఇక నామినేటెడ్ పదవుల్లో దేవాలయాల్లో ఇచ్చేటువంటి ఉద్యోగులుగా ఒక చైర్మన్ కానీ, ట్రస్ట్ బోర్డు కానీ నిర్వహణ చేస్తున్న సందర్భం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. 15% నిరవధికంగా తీస్తోంది. అంతేకాదు, హిందూ దేవాలయాల దౌర్భాగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ చర్చిల్లో ₹2 మాత్రమే కరెంటు బిల్లుకు చెల్లిస్తున్నారు. కానీ హిందూ దేవాలయాల్లో మాత్రం దేవాలయాల్లో ఆదాయాన్ని తీసుకుని ₹10 కరెంటు బిల్లు యూనిట్కి చెల్లించవలసినటువంటి దౌర్భాగ్య స్థితి. మన డబ్బులు మనమే ఇలా ప్రభుత్వానికి ఇచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఇంతేకాదు, ఇప్పుడు ఇచ్చేటువంటి పిలుపు ఏమిటి అంటే హైందవ శంఖారావం అంటే ఏమిటి? ఒక యుద్ధం. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా ప్రతిధ్వనించేటువంటి విధంగా రాబోయే కాలంలో విస్తృతమైనటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ శంఖారావం చేయడంలో కారణం ఏమిటి అంటే, ఖచ్చితంగా హిందువుల యొక్క ఆలయాల్ని కేవలం హిందువులకు మాత్రమే పరిపాలన చేసుకునేటువంటి విధంగా స్వపరిపాలన చేసుకునే 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి స్వయం ప్రతిపత్తి లేకుండా తల వంచి రాజకీయ నాయకులకి తల వంచి బ్రతకవలసినటువంటి పరిస్థితి, రాజకీయ నేపథ్యము. అలాగే తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకోవాలంటే 3,000, 5,000, 8,000, 10,000 దాకా కూడా చెల్లించి దర్శనం చేసుకునేటువంటి దుర్భర పరిస్థితి హిందువులకు ఉన్నది. కాబట్టి హిందూ దేవాలయాల్ని ఈ విధమైనటువంటి దర్శనం చేసుకునేటువంటి ఆ విత్తంతో డబ్బులు ఖర్చు పెట్టి దర్శనం చేసుకునే దౌర్భాగ్య స్థితి నుంచి విడిపించాలి అనేటువంటి ఆలోచనతో మన హిందూ దేవాలయాల్ని, దైవాన్ని దర్శించుకునేటువంటి సందర్భం. ఈవేళ రామలాల దర్శనం చేసుకుంటున్నారు. కొన్ని లక్షల మంది గంటల లోపల్లో ₹1 కూడా వసూలు చేయకుండా చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. కాశీక్షేత్రం ఉంది, బ్రహ్మాండంగా దర్శనం చేసుకుంటున్నారు. ₹1 దర్శనం కోసం
ఎక్కడ ఆలోచించట్లా, దాని మీద యొక్క ప్రక్రియ లేదు. కానీ మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అంటే ఎంత దీనమైనటువంటి పరిస్థితుల్లో మనం దిగజారిపోయామో అని అర్థమవుతోంది. కాబట్టి అటువంటి ఉచితంగా దర్శనం చేసుకునే సందర్భం, ప్రోటోకాల్ అంటూ లక్షలాది మందిని నిరోధకంగా ఆపేసి పెద్దవారికే దర్శనం ఇచ్చేటువంటి పరిస్థితులు, ఈ రాజకీయ నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలని స్వయం ప్రతిపత్తితోటి కేవలం హిందువులు మాత్రమే హిందూ దేవాలయాన్ని పరిరక్షణ చేస్తే తాదాత్మ్యం చెందుతారు, భక్తిపూర్వకంగా చేస్తారు. లేతే అన్యమతస్థుల వల్ల అనేక కలుషితాలు జరుగుతున్న వేళ తిరుపతిలో చూసాం మనం. ఈ విధమైనటువంటి కలుషితాల నుంచి మనం బయటపడేటువంటి పరిస్థితి, హిందువులుగా ధీరంగా చక్కగా తమ యొక్క తాదాత్మ్యమైనటువంటి భక్తితో భగవద్ దర్శనం చేసుకుని ఈవేళ 30,000 ఆలయాలు దేశంలో ధూపదీప నైవేద్యాలు లేనటువంటి దౌర్భాగ్య స్థితి. పెద్ద పెద్ద దేవస్థానాలు ₹1 కూడా ఆ దీనమైనటువంటి ఆలయాలకి పట్టాలా. తక్కువ ఆదాయం వచ్చినటువంటి ఉన్నటువంటి ఆలయాలు ఇవి కూడా ప్రభుత్వం తీసుకోదు, ఎక్కువ ఆదాయమే కంటే కేవలం జీతభత్యాల కోసం రాజకీయ నేపథ్యం. కాబట్టి దయచేసి మిత్రులారా, హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున కేసరపల్లి వచ్చి హైందవ సంఘారావాన్ని జయప్రదం చేసి మన సంఖ్యాబలాన్ని ప్రదర్శించి తద్వారా ఈ ముసాయిదానంతా కూడా గమనించి చట్టాలు మార్పు చేసుకుని మన స్వతంత్ర ప్రతిపత్తిని హిందూ దేవాలయాలు కల్పించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.